హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని సెకండ్ చాప్టర్ అయిన రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో భాగంగా 3 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 3 పార్ట్స్లో కూడా ఈ చాప్టర్ సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే 17 వరకు ఉన్న అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ 2A, 2B, 2Cలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 4లో భాగంగా మరికొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ 2Dలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఎగ్జాంపుల్ 18. లెట్ ఆర్ బి ద సెట్ ఆఫ్ రియల్ నంబర్స్. డిఫైన్ ద రియల్ ఫంక్షన్ f from r to r by f of x equal to x plus 10 అండ్ స్కెచ్ ద గ్రాఫ్ ఫర్ దిస్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ మనకి f of x అనే ఫంక్షన్ని x plus 10గా డిఫైన్ చేయడం జరిగిందనమాట. దీనికి మనం గ్రాఫ్ డ్రా చేయాల్సి ఉంది. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్ f of x equal to x plus 10. మనం గ్రాఫ్ డ్రా చేయాలంటే కొన్ని పాయింట్స్ కావాలి. కాబట్టి మనం ఏమంటున్నానంటే దీన్ని y అనుకుందాం. లెట్ y ఈక్వల్ టు f of x అనుకుందాం. ఇక్కడ f of x ఎంతకి ఈక్వల్ మనకి x plus 10కి సమానం కదా. కొన్ని పాయింట్స్ తీసుకుందాం. ఓకే, మనం x వాల్యూస్ తీసుకుంటే దాని రెస్పెక్టివ్ y వాల్యూస్ వస్తాయి కదా. ఓకే, కొన్ని x వాల్యూస్ తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ x, మనకి y అంటే ఏంటి, f of x అంటే xని మనం f of xలో రాస్తే y వాల్యూస్ వస్తాయి. మనం -10, -5, 0, 5, 10 వీటిని తీసుకుని ఈ ఫంక్షన్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ -10 రాస్తాం అనుకోండి, -10 + 10 ఎంత అవుతుంది, 0 అవుతుంది. -5 రాస్తే -5 + 10 వేరు గుర్తుంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, +5 అవుతుంది. 0 రాస్తే 10 అవుతుంది, 5 రాస్తే 15, 10 రాస్తే 20 అవుతుంది అనమాట. ఓకే, దీనికి మనం గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఫస్ట్ మనం కోఆర్డినేట్ యాక్సిస్ని డ్రా చేస్తాం కదా. ఈ వెర్టికల్ లైన్ మనం y యాక్సిస్ అంటాము, అలాగే హారిజంటల్ లైన్ని x యాక్సిస్ అంటాం. ఓకే, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమవుతుంది, ఆరిజిన్ అవుతుంది. ఓకే, అది 0 అవుతుంది అనమాట. ఇటు మనం 5 చొప్పున తీసుకుందాం. ఇది 5, నెక్స్ట్ ఇది 10, -5, -10. ఓకే, ఇది కూడా మనం 5, 10, 15, -5, -10. ఓకే, ఇప్పుడు -10, 0 అంటే x వాల్యూ -10, y వాల్యూ 0. అది ఎక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ ఉంటుంది ఈ పాయింట్. ఓకే, మనకి y 0 అయితే అది ఆ పాయింట్ మనకి x యాక్సిస్ మీద ఉంటుంది, x 0 అయితే y యాక్సిస్ మీద ఉంటుంది. ఓకే, నెక్స్ట్ -5, 5 అంటే x -5, y 5 ఎక్కడ ఉంటుంది మనకి, ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది. అలాగే 0, 10 అంటే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 5, 15 ఎక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ ఉంటుంది. అలాగే 10, 20 ఇక్కడ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు వీటన్నిటినీ మనం ఒక లైన్తో జాయిన్ చేసాం అనుకోండి, స్కేల్ పెట్టి మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఓకే, ఇది f of x ఈక్వల్ టు x plus 10 యొక్క గ్రాఫ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ లీనియర్ ఫంక్షన్. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఎ లీనియర్ ఫంక్షన్? మనం పాలినామియల్స్ గురించి చెప్పుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ డిగ్రీ అనమాట. అంటే డిగ్రీ ఆధారంగా పాలినామియల్స్ని కొన్ని డిఫరెంట్ టైప్స్లో క్లాసిఫై చేస్తాం. ఓకే, డిగ్రీ 1 అయితే లీనియర్ పాలినామియల్ అని, డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని, 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అని, దాని నుంచి వచ్చింది లీనియర్ ఫంక్షన్ అనమాట. ఓకే, ద ఫంక్షన్ f డిఫైన్డ్ బై f of x ఈక్వల్ టు mx plus c. ఇది ఒక పాలినామియల్ కదా, ఇందులో వేరియబుల్ ఏంటి, x. ఆ వేరియబుల్ యొక్క పవర్ 1 కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఈ ఫామ్లో ఉన్న ఫంక్షన్ మనం లీనియర్ ఫంక్షన్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ f of x ఈజ్ ఈక్వల్ టు x plus 2, దీని డిగ్రీ 1 కదా. అలాగే 2x - 3 ఇవన్నీ కూడా మనకి
లీనియర్ ఫంక్షన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 19. లెట్ ఆర్ బి ఏ రిలేషన్ ఫ్రమ్ క్యూ టు క్యూ డిఫైన్డ్ బై ఆర్ ఈక్వల్ టు ఏ కామా బి వేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ అండ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు జెడ్. షో దట్ అని ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి గివెన్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశారు, మనకి ఆర్ ఈక్వల్ అంటే రిలేషన్ని ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ కామా బి సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ అండ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు జెడ్. ఫస్ట్ తీసుకుందాం మనం. ఫస్ట్ వన్ ఇక్కడ ఏంటంటే ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యూ అంటున్నారు అనమాట. మనకి ఇది ఈ కాన్సెప్ట్ మనకి సెకండ్ ఇయర్ ఫస్ట్ చాప్టర్లో ఫంక్షన్స్ అనే చాప్టర్లో ఉపయోగపడుతుంది అనమాట. అక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటాం అనమాట. రిఫ్లెక్సివ్ ఫంక్షన్ అని, సిమెట్రిక్ ఫంక్షన్ అని, ట్రాన్సిటివ్ ఫంక్షన్ అని, దానికి రిలేటెడ్గా అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్, ఓకే, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యూ కదా. మనకి ఇఫ్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్, ఇప్పుడు మనకి దీన్ని ఎలా డిఫైన్ చేశారు, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు జెడ్ అవ్వాలి కదా మనకి. అంటే ఇక్కడ ఏనే బి కూడా ఏనే, అంటే ఏ మైనస్ ఏ ఈక్వల్ టు 0. 0 ఈజ్ ఆల్సో ఏ ఇంటిజర్. ఇక్కడ మనకి బిలాంగ్స్ టు జెడ్ అవ్వాలి కదా. సిన్స్ 0 ఈజ్ ఆల్సో an ఇంటిజర్, కాబట్టి ఏమవుతుందట, దేర్ ఫోర్ ఏ బిలాంగ్స్ టు అంటే ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ దట్ బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అన్నాడు. ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఇక్కడ మనకి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు జెడ్ అవుతుంది. ఓకే, మనకి ఒక ఇంటిజర్ యొక్క నెగిటివ్ కూడా మనకి ఇంటిజర్ అవుతుంది. అంటే మనం ఒక నెంబర్ని మైనస్తో మల్టిప్లై చేయగా వచ్చేదాన్ని దాని యొక్క నెగిటివ్ అంటాం అనమాట. సిన్స్ నెగిటివ్ ఆఫ్ ఏ ఇంటిజర్ ఈజ్ ఆల్సో ఏ ఇంటిజర్, కాబట్టి మనం దీన్ని మైనస్తో మల్టిప్లై చేసాం అనుకోండి. మైనస్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్, అది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి బి ప్లస్ అవుతుంది, ఏ మైనస్ అవుతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ బి మైనస్ ఏ బిలాంగ్స్ టు జెడ్. ఇక్కడ బి మైనస్ ఏ బిలాంగ్స్ టు జెడ్ కాబట్టి బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అని రాయొచ్చు. దేర్ ఫోర్ బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఇక్కడ మనకి ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు జెడ్ అండ్ బి మైనస్ సి బిలాంగ్స్ టు జెడ్ అవుతుంది కదా. మనకి సమ్ ఆఫ్ ఎనీ టూ ఇంటిజర్స్ ఆల్సో ఏ ఇంటిజర్ కదా. సిన్స్ సమ్ ఆఫ్ ఎనీ టూ ఇంటిజర్స్ ఆల్సో ఎన్ ఇంటిజర్, కాబట్టి ఇవి రెండు ఇంటిజర్స్ కదా, ఈ రెండింటిని యాడ్ చేయగా వచ్చేది కూడా మనకి ఇంటిజర్ అవుతుంది. ఏ మైనస్ బి ప్లస్ బి మైనస్ సి బిలాంగ్స్ టు జెడ్. ఇక్కడ మైనస్ బి ప్లస్ బి 0 అయిపోతుంది కాబట్టి ఏ మైనస్ సి బిలాంగ్స్ టు జెడ్. కాబట్టి ఏ మైనస్ బి సి బిలాంగ్స్ టు జెడ్ అయితే మనకి ఏమవుతుంది, ఏ కామా సి బిలాంగ్స్ టు క్యూ అవుతుంది. దేర్ ఫోర్ ఏ కామా సి బిలాంగ్స్ టు
క్యూ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 20. లెట్ f ఈక్వల్ టు 1, 1, 2, 3, 0, -1, -1, 3 be a linear function from z into z. Find fx. అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ గివెన్ f ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 1, 2, 3, 0, -1, -1, -3 అయినట్లయితే మనకి f ఆఫ్ ఎక్స్ని, అంటే f ఆఫ్ ఎక్స్ అనేది ఒక లీనియర్ ఫంక్షన్, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి లీనియర్ ఫంక్షన్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి, మనకి mx ప్లస్ c రూపంలో ఉంటుంది లీనియర్ ఫంక్షన్ అనేది. కాబట్టి దాన్ని మనం mx ప్లస్ c అనుకుందాం. లెట్ f ఆఫ్ x ఈక్వల్ టు mx ప్లస్ c. ఇప్పుడు మనకి 1, 1 అనేది fలో ఉంది కాబట్టి సిన్స్ 1, 1 బిలాంగ్స్ టు f, మనకి f ఆఫ్ 1 ఈక్వల్ టు 1 అవుతుంది. దట్ ఇంప్లైజ్, అంటే ఇక్కడ 1 రాసాం అనుకోండి, m ఇంటూ 1 ప్లస్ c ఈక్వల్ టు 1 అవుతుంది. దట్ ఇంప్లైజ్ m ఇంటూ 1 అంటే m కదా, m ప్లస్ c ఈక్వల్ టు 1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ 0, -1 కూడా మనకి fలో ఉంది కదా, సిన్స్ 0, -1 బిలాంగ్స్ టు f, ఇదేమవుతుంది f ఆఫ్ 0 ఈక్వల్ టు -1. ఇప్పుడు మనం ఇక్కడ xని 0తో రీప్లేస్ చేసాం అనుకోండి, అంటే m ఇంటూ 0 ప్లస్ c ఈక్వల్ టు -1. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కదా, 0 ప్లస్ c ఈక్వల్ టు -1. 0 ప్లస్ c ఈజ్ c కదా, c ఈక్వల్ టు -1. ఓకే, c వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ తీసుకుని మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి m వాల్యూ కూడా వస్తుంది. సబ్స్టిట్యూట్ c ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1 we get, ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 ఏంటి, m ప్లస్ c ఈక్వల్ టు 1. ఇక్కడ మనం cని దేంతో రీప్లేస్ చేస్తాం, -1తో రీప్లేస్ చేస్తాం, అంటే m ప్లస్ -1 ఈక్వల్ టు 1. -1ని ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి RHSలోకి, +1 అవుతుంది కదంటే 1 ప్లస్ 1 అవుతుంది, అంటే 1 ప్లస్ 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. దేర్ ఫోర్ ఆ లీనియర్ ఫంక్షన్ ఏమవుతుంది అనమాట, f ఆఫ్ x ఈక్వల్ టు, ఇక్కడ మనకి mx ప్లస్ c అనుకున్నాం, m వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఆ m వాల్యూని c వాల్యూ ఇందులో ప్రతిక్షేపిస్తే 2x, ఇక్కడ c వాల్యూ -1 కదా, -1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 21. ఫైండ్ డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5 బై x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4. ఇక్కడ గివెన్ f ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5 బై x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4. ఈ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా డినామినేటర్ మనకి ఏమి కాకూడదు, 0 కాకూడదు. అంటే ఇక్కడ డినామినేటర్ ఏముంది మనకి, సిన్స్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఉంది కదా, దీని వాల్యూ 0 కాకూడదు, అప్పుడే కదా ఈ ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి, xకి 2 వాల్యూలు వస్తాయి కదా, ఇక్కడ 4ని డివైడ్ చేయాలి 5 వచ్చేటట్లు. ఎట్లా డివైడ్ చేయొచ్చు, -1x మైనస్ 5x, సారీ 4x కదా, -4x ప్లస్ 4. ఆల్రెడీ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫ్యాక్టరైజేషన్ చేయడం ఆల్రెడీ లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. ఓకే, ఇక్కడ మనం గ్రూపింగ్ చేసుకుని కామన్ తీస్తాం. ఇక్కడ మనం x కామన్ తీస్తే x మైనస్ 1 ఉంటుంది, ఇక్కడ -4 కామన్ తీస్తే x మైనస్ 1 నాట్ ఈక్వల్ టు 0. మళ్ళీ x మైనస్ 1 కామన్ తీస్తే ఇక్కడ x మైనస్ 4 నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ x మైనస్ 1 నాట్ ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 4 నాట్ ఈక్వల్ టు 0. దీని నుంచి x నాట్ ఈక్వల్ టు 1, దీని నుంచి x నాట్ ఈక్వల్ టు 4, అంటే x వాల్యూ 1, 4 కాకూడదు అనమాట. అంటే మిగిలిన ఎనీ రియల్ నెంబర్ కావచ్చు. కాబట్టి ఇప్పుడు దీని డొమైన్ ఏమవుతుందంటే దేర్ ఫోర్ డొమైన్ ఆఫ్ f ఈక్వల్ టు డొమైన్
ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనం సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్లోంచి సెట్ ఆఫ్ 1,4ని మైనస్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 22. ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 0, 1 ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 1 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ని 3 వేస్లో డిఫైన్ చేయడం జరిగింది. ఒకవేళ ఎక్స్ లెస్ దెన్ 0 అయితే, అంటే ఎక్స్ అనేది నెగిటివ్ నెంబర్ అయితే 1 మైనస్ ఎక్స్ గాను, ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే 1 గాను, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ నెంబర్ అయితే ఎక్స్ ప్లస్ 1 గాను డిఫైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్కి గ్రాఫ్ డ్రా చేయాల్సి ఉందన్నమాట. అంటే మనకు కొన్ని పాయింట్స్ కావాలి కదా, కాబట్టి మనం ఏమనుకుందాం అంటే లెట్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. మనం ఎక్స్ వాల్యూ కొన్ని నెగిటివ్ వాల్యూస్ 0 పాజిటివ్ వాల్యూ తీసుకున్నాం. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు -3గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ ఫంక్షన్ వాడుకోవాలి? ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి 1 మైనస్ ఎక్స్ వాడుకోవాలి. 1 మైనస్ ఎక్స్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో -3 రాసాం. అంటే ఎఫ్ ఆఫ్ -3 ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ -3 ఈక్వల్ టు 1 ప్లస్ 3 అవుతుంది కదంటే 4 అవుతుంది అనమాట. ఈసారి మనం ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకుందాం. ఇది కూడా నెగిటివ్ నెంబరే కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ -2 ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ -2 ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఈక్వల్ టు 3 అవుతుంది. ఒకవేళ ఎక్స్ -1 తీసుకున్నాం, ఇది కూడా నెగిటివ్ నెంబరే కదా, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సేమ్ 1 మైనస్ ఎక్స్ అవుతుంది. అప్పుడు ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ -1 ఈక్వల్ టు 1 ప్లస్ 1 అంటే 2 అవుతుంది అనమాట. ఈసారి 0 తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది కదా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అన్నమాట. ఈసారి పాజిటివ్ వాల్యూస్ తీసుకుందాం. అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. ఇది 1 అనేది పాజిటివ్ వాల్యూ. అప్పుడు ఎక్స్ ఎలా డిఫైన్ అవుతుంది? ఎక్స్ ప్లస్ 1గా డిఫైన్ అవుతుంది కదా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. అంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. ఇది కూడా మనకి పాజిటివ్ వాల్యూయే కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. అంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2 ప్లస్ 1 అంటే 3 అవుతుంది అనమాట. ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు 3 తీసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సేమ్ ఫంక్షన్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. అప్పుడు ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 3 ప్లస్ 1 ఈక్వల్ టు 4 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేద్దాం. ఫస్ట్ మనం ఒక ఎక్స్ యాక్సిస్ని డ్రా చేస్తాం, అలాగే వై యాక్సిస్ని డ్రా చేస్తాం. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆరిజిన్ అవుతుంది. 1 2 3 4 1 2 3 4 -1 -2 -3 -4 1 2 3 4 5 6 -1 -2 -3 -4. ఇప్పుడు మనం పాయింట్స్ని ప్లాట్ చేసినట్లయితే ఇక్కడ మనం -3 తీసుకుంటే ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే -3, 4 అనేది ఎక్కడ ఉంటుంది? మనకి ఇక్కడ ఉంటుంది ఆ పాయింట్. తర్వాత -2, 3. నెక్స్ట్ -1, 2. తర్వాత 0 తీసుకుంటే 1 వచ్చింది కదా, 1. తర్వాత 1, 2 2, 3. నెక్స్ట్ 3, 4. ఓకే, వీటిని మనం జాయిన్ చేసినట్లయితే మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది? ఈ షేప్లో వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2Dలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఫైండ్ ఎఫ్ ఆఫ్ 1.1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై 1.1 మైనస్ 1. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎట్లా డిఫైన్ చేయరు? ఎక్స్ స్క్వేర్గా డిఫైన్ చేశారు. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, మనం దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్ ఆఫ్ 1.1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై 1.1 మైనస్ 1 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి.
ఇప్పుడు ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎఫ్ ఆఫ్ 1.1 ఏమవుతుంది 1.1 స్క్వేర్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 స్క్వేర్ అవుతుంది బై 1.1 మైనస్ 1 అవుతుంది. మనకి న్యూమరేటర్లో చూడడానికి ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది. మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది న్యూమరేటర్. యాక్చువల్లీ దేని ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా. మనం దీన్ని అప్లై చేసినట్లయితే ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ఏ అంటే 1.1 బి అంటే 1 అంటే ఏ ప్లస్ బి రాయాలి ఫస్ట్. అంటే 1.1 ప్లస్ 1 ఇంటూ ఏ మైనస్ బి 1.1 మైనస్ 1 బై డినామినేటర్లో ఏముంది 1.1 మైనస్ 1. ఇక్కడ 1.1 మైనస్ 1 1.1 మైనస్ 1 ఈ రెండు గెట్స్ క్యాన్సిల్. ఇంక ఫైనల్గా ఏం మిగిలింది మనకి 1.1 ప్లస్ 1. 1.1కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది 2.1 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12. ఓకే, ఈ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం మనం ఒకటి ఎగ్జాంపుల్లో సాల్వ్ చేసాం కదా. ఇక్కడ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇక్కడ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12. ఈ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే మనకి డినామినేటర్ 0 కాకూడదు, అంటే నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సిన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 నాట్ ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే ఏమొస్తాయంటే ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 6 డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను ఇక్కడ, నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దీని నుంచి ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2 ఎక్స్ నాట్ ఈక్వల్ టు 6 వస్తుంది మనకి. అంటే ఎక్స్ వాల్యూ 2 6 కాకూడదు. ఎక్స్ వాల్యూ 2 అయినా 6 అయినా ఈ ఫంక్షన్ డిఫైన్ కాదు, అంటే డినామినేటర్లో 0 అయిపోతుంది. డివిజన్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్. కాబట్టి ఇక్కడ మనకి డొమైన్ ఏమవుతుంది అనమాట, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రియల్ నెంబర్స్లోంచి ఈ 2 6 ఉన్న సెట్ని మైనస్ చేయాలి, అంటే ఆర్ మైనస్ సెట్ ఆఫ్ 2, 6 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ద డొమైన్ అండ్ ద రేంజ్ ఆఫ్ ద రియల్ ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఫస్ట్ డొమైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది డిఫైన్ అవ్వాలంటే రూట్లో ఉన్న వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలంటే నెగిటివ్ నెంబర్ కాకూడదు. సిన్స్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది 1ని మనం ఆర్హెచ్లోకి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే 1 అంతకంటే ఎక్కువ వాల్యూస్కి మాత్రమే ఈ ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ డొమైన్ ఈక్వల్ టు మనం 1 నుంచి ఇక్కడ ఈక్వల్ టు కూడా కదా 1 తీసుకున్నాం, ఇది క్లోజ్డ్ ఇంటర్వాల్ ఇన్ఫినిటీ. ఇప్పుడు మనం రేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇక్కడ మనం డొమైన్ ఎక్కడి నుంచి డిఫైన్ అయింది 1 నుంచి ఇన్ఫినిటీ, అంటే 1 to అన్ని పాజిటివ్ నెంబర్స్ మనకి డిఫైన్ అయింది కదా. మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమనుకో లెట్ y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అంటే y స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. దీని నుంచి మనం ఈ 1ని ట్రాన్స్పోజ్ చేస్తే y స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్. దట్ ఇంప్లైజ్ ఎక్స్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 1. మనకి డొమైన్ ఏంటి 1 నుంచి మనకి డిఫైన్ అయింది కాబట్టి 1 తీసుకున్నాం అనుకోండి, దీంట్లో మనం 1 రాసాం అనుకోండి ఏమొస్తుంది మనకి 0 వస్తుంది. అంటే ఇక్కడ రేంజ్ ఎక్కడి నుంచి డిఫైన్ అవుతుంది అనమాట 0 to క్లోజ్ ఇంటర్వాల్ 0 అనమాట. దేర్ఫోర్ రేంజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది క్లోజ్ ఇంటర్వాల్ 0 to ఇన్ఫినిటీ అనమాట. Okay, next fourth one, find the domain and the range of the real functions f defined by f of x equal to x minus 1. Okay, given
f of x equal to modulus x minus 1. ఇక్కడ మనకి మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1 వాల్యూ అన్ని రియల్ వాల్యూస్కి యూనిక్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి డొమైన్ రియల్ నెంబర్స్ అవుతుంది, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అవుతుంది. సిన్స్ ఫర్ ఆల్ x belongs to R, modulus the value of modulus x minus 1 is unique. Therefore domain equal to R అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1 వాల్యూ సిన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి 0 నుంచి ఇన్ఫినిటీ అవుతున్నప్పుడు రేంజ్. దేర్ఫోర్ రేంజ్ ఈక్వల్ టు క్లోజ్ ఇంటర్వల్ 0 to infinity. Okay, next fifth one. Let f equal to set of x comma x square by 1 plus x square such that x belongs to R be a function from R into R. Determine the range of f. Okay, ikkada given f equal to x comma x square by 1 plus x square such that x belongs to R. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెగిటివ్ నెంబర్ తీసుకున్నా ప్లస్ అయిపోతుంది. ఫస్ట్ అసలు మనం దీని రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మైన్ ద రేంజ్ అని కాబట్టి సమ్ y అనుకుందాం. లెట్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనుకుందాం. సిన్స్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకి y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. దీన్ని 1 అనుకుందాం. ఆల్సో మనకి y ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. దీన్ని రీరైట్ చేద్దాం. ఎలా అంటే y ఈక్వల్ టు దీన్ని 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు, తప్పు లేదు కదా. ఈ +1 -1 పోయి న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేరే మిగులుతుంది. ఓకే, y ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్తో ఈ రెండింటిని సెపరేట్గా డివైడ్ చేసాం అనుకోండి. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే y ఈక్వల్ టు దీన్ని 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 1 మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఎలాగో పాజిటివ్ వాల్యూ అని తెలుసు, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కదా. కాబట్టి మనం 1లోంచి కొంత పాజిటివ్ వాల్యూని మైనస్ చేసామనుకో, ఖచ్చితంగా అది ఏమవుతుంది, 1 కంటే తక్కువే ఉంటుంది. అంటే దట్ ఇంప్లైజ్ y ఈజ్ లెస్ దాన్ 1 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R అన్నమాట. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం, సెకండ్ స్టేట్మెంట్ అనుకుంటే. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ని సెకండ్ స్టేట్మెంట్ని కలిపి చూసాం అనుకోండి. ఫ్రమ్ 1 and 2 మనకి 1లో ఏమొచ్చింది, y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. అండ్ సెకండ్ దాంట్లో ఏమొచ్చింది, y ఈజ్ లెస్ దాన్ 1 అని వచ్చింది. ఈ రెండు క్లబ్ చేసాం అనుకోండి, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దాన్ 1 వచ్చింది. దేర్ఫోర్ రేంజ్ ఏమవుతుంది, ఇప్పుడు రేంజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్ ఇంటర్వల్ 0, 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్. లెట్ ఆర్ బి ఏ రిలేషన్ ఫ్రమ్ n to n defined by r equal to a comma b such that a comma b belongs to n and a equal to b square. Are the following true? First ది
ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎన్. ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎన్. ఓకే, మనకి న్యాచురల్ నెంబర్స్లో 1 మినహా ఏ న్యాచురల్ నెంబర్ని స్క్వేర్ చేసినా సరే అదే నెంబర్కి ఈక్వల్ అయ్యే అవకాశం లేదు కదా. 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, ఓకే. కానీ మిగిలిన 2 స్క్వేర్ చేసామనుకోండి 4 అవుతుంది, అంతేకాని 2 కాదు కదా. అంటే ఎక్సెప్ట్ 1, మిగిలిన ఏ న్యాచురల్ నెంబర్ని స్క్వేర్ చేసినా సరే మళ్ళీ అదే నెంబర్ రావడానికి అవకాశం లేదు. కాబట్టి మనం ఇది ఫాల్స్ అని చెప్పొచ్చు. వీ నో దట్ except natural number 1 none of natural numbers are equal to దెమ్. వాటికి అవే ఈక్వల్ అయ్యే అవకాశం లేదు, వాటి స్క్వేర్స్ వాటికి ఈక్వల్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏ కామా ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు సెకండ్ చూద్దాం. ఇక్కడ సెకండ్ది ఏమి ఇచ్చారు మనకి, A comma B belongs to R implies B comma A belongs to R. ఇక్కడ మనకి A ఈక్వల్ టు B స్క్వేర్గా డిఫైన్ చేశారు కదండి. A equal to B square does not implies B equal to A square. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అంటే సెకండ్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఫస్ట్ నెంబర్ వస్తుంటే 4,2 ఫర్ ఎగ్జాంపుల్ ఆర్లో ఉందనుకుందాం. బట్ 2,4 ఆర్లో ఉండదు కదా. 2,4 డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ మనకి దీన్ని స్క్వేర్ చేస్తే ఫస్ట్ నెంబర్ రావాలి. ఏంటంటే ఏ ఈక్వల్ టు బీ స్క్వేర్ కదా. 2ని స్క్వేర్ చేస్తే 4 వచ్చింది, కానీ 4ని స్క్వేర్ చేస్తే 2 వచ్చే అవకాశం లేదు కదా. కాబట్టి 2,4 అనేది మనకి ఆర్లో ఉండదు. కాబట్టి దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చు అనమాట, బీ కామా A does not belongs to R. Therefore, this is false. Okay, next third one. ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, A comma B belongs to R, B comma C belongs to R implies A comma C belongs to R. ఇక్కడ మనకి A comma B belongs to R implies మనకి A ఈక్వల్ టు ఏమవుతుంది, B స్క్వేర్ అవుతుంది. అలాగే B comma C belongs to R implies ఏమవుతుంది, B ఈక్వల్ టు C స్క్వేర్ అవుతుంది. దేర్ఫోర్ ఇప్పుడు A ఈక్వల్ టు B స్క్వేర్ తీసుకున్నాను. ఈక్వల్ టు B ప్లేస్లో మనం ఏమి రాయొచ్చు, C స్క్వేర్ రాయొచ్చు కదా. ఆల్రెడీ స్క్వేర్ ఉంది అంటే C పవర్ 2 2s are 4 అవుతుంది. కాబట్టి A నాట్ ఈక్వల్ టు C స్క్వేర్, ఎందుకంటే A వాల్యూ C పవర్ 4కి ఈక్వల్ అయింది, అంటే కానీ C స్క్వేర్కి ఈక్వల్ కాలేదు కదా. దేర్ఫోర్ దట్ ఇంప్లైజ్ A కామా C
does not belongs to R. Therefore, this is false. Okay, next seventh one. Let A equal to 1, 2, 3, 4 and B equal to 1, 5, 9, 11, 15, 16 and F equal to 1, 5, 2, 9, 3, 1, 4, 5, 2, 11 are the following true. F is a relation from A to B. F is a function from A to B. ఇక్కడ మనకి given A equal to set of 1, 2, 3, 4. Next B equal to set of 1, 5, 9, 11, 15 and 16. Next F equal to set of 1, 5, 2, 9, 3, 1, 4, 5 and 2, 11. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అవుతుందా అని అడిగారు. ఫస్ట్ది ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఇక్కడ మనకి ఒకసారి ఎఫ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్లో ఉన్న అంటే ప్రతి ఆర్డర్ పేలోని ఫస్ట్ ఎలిమెంట్ని అబ్జర్వ్ చేయండి 1, 2, 3, 4, 2 ఇవన్నీ కూడా మనకి ఏలోంచి తీసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలోంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుందనట ఏ క్రాస్ బి అంటే ఏ బిల యొక్క కార్టీజియన్ ప్రోడక్ట్కి సబ్సెట్ అవుతుంది కదా. సిన్స్ మనకి 1, 5, 2, 9 అండ్ 3, 1, 4, 5 అండ్ 2, 11 బిలాంగ్స్ టు ఏ క్రాస్ బి అంటే కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ క్రాస్ ఏబి అంటాం కదా దాన్ని. దట్ ఎంప్లైజ్ ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఎఫ్ అనేది ఏంటనమాట ఏ క్రాస్ బికి సబ్సెట్ అవుతుంది. మనం రిలేషన్ని మనం ఎలా డిఫైన్ చేసాం ఏ సబ్సెట్ ఆఫ్ ఏ కార్టీజియన్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ రిలేషన్ కదా. కాబట్టి ఇక్కడ మనం ఎఫ్ని ఏమనొచ్చు అనమాట రిలేషన్ అనొచ్చు. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఏమి అడిగారు ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అని అడిగారు. ఎఫ్ అనేది ఏ నుంచి బికి ఫంక్షన్ అవుతుందా అని అడిగారు. ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి. ఓకే, ఇప్పుడు మనం ఫంక్షన్ అవ్వాలంటే ఒక రిలేషన్ ఫంక్షన్ అవ్వాలంటే కండిషన్ ఏంటి మనకి ఏలో ఉన్న అంటే ఫస్ట్ సెట్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ హ్యాజ్ యునీ ఇమేజ్ అంటే మనకి మొదటి సెట్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బిగా డిఫైన్ చేశారు కదా. కాబట్టి ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఒక్కొక్క ఇమేజ్ మాత్రమే ఉండాలి. ఒకసారి మనం ఈ రిలేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే 1, 5, 2, 9, 3, 1, 4, 5 అండ్ 2, 11 ఇక్కడ మనకి ఈ రెండు ఆర్డర్డ్ పేర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 2 అనే ఎలిమెంట్కి 9 ఇమేజ్ అవుతుంది. ఇక్కడ 2 అనే ఎలిమెంట్కి 11 అంటే 2 అనే ఎలిమెంట్కి మనకి 2 ఇమేజెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఫంక్షన్ అవుతుందా అవ్వదు కదా. కాబట్టి సిన్స్ ద ఎలిమెంట్ టూ హ్యాస్ 2 different images కాబట్టి f is not a function.
Okay, next. Okay, eighth one. Let F be the subset of Z cross Z defined by F equal to AB comma A plus B such that A comma B belongs to Z. Is F a function from Z to Z? Justify your answer. Okay, ఇక్కడ ఇచ్చినది ఏంటంటే given F equal to set of AB comma A plus B such that A comma B belongs to Z. ఇది ఫంక్షన్ అవుతుందా కారణం చెప్పమంటున్నారు. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ బి వాల్యూ 1గా తీసుకున్నాం. లెట్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 1గా తీసుకున్నాం. అప్పుడు మనకి ఏ బి కామా ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. ఏబి అంటే ఏ వాల్యూ 1 బి వాల్యూ 1 1 ఇంటూ 1 ఏమవుతుంది 1 అవుతుంది. 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈసారి మనం -1గా తీసుకుందాం. అంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు -1గా తీసుకున్నాం. అప్పుడు మనకి -1 ఇంటూ -1 ఏమవుతుంది 1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, -1 ప్లస్ -1 ఏమవుతుంది -2 అవుతుంది. అంటే దీని వాల్యూ అంటే ఏబి కామా ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అవుతుంది -1 ఇంటూ -1 1 అవుతుంది. -1 ప్లస్ -1 -2 అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ రెండు ఆర్డర్డ్ పేర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 1 అనే ఎలిమెంట్కి 2 అనేది ఇమేజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం -2 అనేది కూడా ఇమేజ్ అవుతుంది. అంటే ఇక్కడ 1 అనే ఎలిమెంట్కి 2 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ సిన్స్ ద ఎలిమెంట్ 1 has 2 different images. F is not a function. Okay, next, let A equal to 9, 10, 11, 12, 13 and let F from A to N be defined by Fn is equal to the highest prime factors of N. Find the range of F. Okay, ఇక్కడ Fn ఎలా డిఫైన్ చేశారంటే గివెన్ ఇక్కడ మనకి ఏ అనే సెట్ ఏమో 9, 10, 11, 12, 13. అలాగే ఫంక్షన్ Fn ఈక్వల్ టు ద హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ n. ఓకే, ఇప్పుడు వీటిని తీసుకుందాం. అంటే F9 ఈక్వల్ టు 9కి ఫ్యాక్టర్స్ ఏంటి 1, 3, 9. అంటే 9 ఏ టేబుల్లో వస్తుందో వాటిని ఫ్యాక్టర్స్ అంటాం. ఇందులో ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి 3 అనమాట. అంటే F9 ఈక్వల్ టు ఏమవుతుంది అనమాట 3 అవుతుంది అనమాట. నెక్స్ట్ F10 ఈక్వల్ టు 10కి ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 5, 10. ఇవి ఫ్యాక్టర్స్. కానీ 10 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 5 అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 11 మనకి 11కి ఫ్యాక్టర్స్ 1, 11. 11 ప్రైమ్ నెంబరే కదా కాబట్టి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 11 అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 12 మనకి 12కి ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 3, 4, 6, 12. ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 3 అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి దానికి రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే 1, 13 ప్రైమ్ నెంబర్ కదా కాబట్టి దీని హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అనమాట 13 అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎఫ్ ఏమవుతుంది అనమాట సెట్ ఆఫ్ 9, 3. నెక్స్ట్ 10, 5, 11, 11,
12, 3 అండ్ 13, 13. ఇప్పుడు ఏమడిగారు మనకి? ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్. రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ద సెకండ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఆర్డర్డ్ పేర్స్ కదా. కాబట్టి రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్లో సెకండ్ ఎలిమెంట్స్ తీసుకుంటే 3, 5, 11 అండ్ 13. ఇవే కదా ఉంటా 3, 5, 11, 13. ఓకే, నెక్స్ట్ సెకండ్లో ఫస్ట్ వన్. ద రిలేషన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇఫ్ 0 less than or equal to x less than or equal to 3, 3x if 3 less than or equal to x less than or equal to 10. ఓకే, ద రిలేషన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై అంటే ఇక్కడ మనకి రెండు ఫంక్షన్స్ ఇచ్చారు. సో దట్ ఎఫ్ ఈజ్ ద ఫంక్షన్ అండ్ ఇది జీ ఆఫ్ ఎక్స్ అనమాట. జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా డిఫైన్ చేశారు మనకి. ఓకే, అయితే షో దట్ ఎఫ్ ఈజ్ ఫంక్షన్ అండ్ జీ ఈజ్ నాట్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఫంక్షన్ అవుతుంది కానీ జీ ఫంక్షన్ కాదని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని చూద్దాం. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ 0 less than or equal to x less than or equal to 3 and 3x 3 less than or equal to x less than or equal to 10. ఇక్కడ మనకి 0 నుంచి 3 వరకు, మళ్ళీ ఇక్కడ 3 నుంచి 10 వరకు ఇలా డిఫైన్ చేశారు. మనకి ఇక్కడ ఫస్ట్ మనం 0 to 3 అంటే క్లోజ్ ఇంటర్వల్ 0, 3 to 3 ఇది మనకి యూనిక్లీ డిఫైన్. మనకి ఇందులోకి మనకి ఏమంటే ఓవర్లాప్ అవ్వలేదు కదా ఈ వాల్యూస్ అన్నిని. అంటే ఇక్కడ మనం 3ని మినహాయించాం, ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ పెట్టాం కదా, కాబట్టి యూనిక్లీ డిఫైన్డ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఓపెన్ ఇంటర్వాల్ 3 నుంచి 10 వరకు, క్లోజ్ ఇంటర్వాల్ 10 వరకు. ఇక్కడ కూడా మనకి ఓవర్లాప్ అవ్వలేదు కదా, ఈ 3ని మినహాయించాం కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ యూనిక్లీ డిఫైన్డ్. ఇక్కడ మనకి ఓవర్లాప్ అయిన వాల్యూ ఏముంది? ఓన్లీ 3 ఉంది. కాబట్టి 3ని చూద్దాం ఒకసారి. ఎట్ 3x ఈక్వల్ టు 3. ఫస్ట్ 3 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ కూడా తీసుకోవచ్చు. అంటే ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు అంటే 3 స్క్వేర్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఇది కూడా తీసుకోవచ్చు కదా, అంటే ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 3 into 3 9. అంటే సేమ్ ఇమేజ్ వచ్చింది, డిఫరెంట్ ఇమేజెస్ రావలేదు కదా. కాబట్టి ఇక్కడ మనకి ఎఫ్ అనేది ఏమవుతుందట? ఫంక్షన్ అవుతుంది అనమాట. సిన్స్ f of x is uniquely defined therefore f is a function. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ g of x అని చూద్దాం. గివెన్ g of x ఈక్వల్ టు దీన్ని ఎలా డిఫైన్ చేశారు? ఎక్స్ స్క్వేర్ 0 less than or equal to s less than or equal to 2, 3x 2 less than or equal to x less than or equal to 10. ఇప్పుడు మనం ఫర్ క్లోజ్ ఇంటర్వాల్ 0 to ఓపెన్ ఇంటర్వాల్ 2 వరకు, అంటే 2ని మినహాయించాం ఎందుకంటే 2 అనేది ఓవర్లాప్ అయింది కదా. ఓకే, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి యూనిక్లీ డిఫైన్ అయ్యింది కదా, ఈజ్ యూనిక్లీ డిఫైన్డ్. ఎందుకంటే వాల్యూస్ ఏమి ఓవర్లాప్ అవ్వలేదు కాబట్టి. ఫర్ ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. ఈ 2ని మినహాయిస్తే అంటే ఓపెన్ ఇంటర్వల్ 2, 10 ఇక్కడ కూడా మనకి 2ని మినహాయించాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ కదా,
యూనిలీ డిఫైన్. ఇప్పుడు మనకి ఓవర్లాప్ అయిన వాల్యూ ఏంటి? 2 కదా, దాన్ని చూద్దాం. ఎట్ x ఈక్వల్ టు 2, ఫస్ట్ g ఆఫ్ 2 ఈక్వల్ టు, ఇక్కడ మనం 2 రాసాం అనుకోండి, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇప్పుడు సెకండ్ తీసుకుందాం. g ఆఫ్ 2 ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఈక్వల్ టు 3 2 జర్ ఎంత అయింది? 6 అయింది. ఇక్కడ చూడండి, 2 అనే ఎలిమెంట్కి 2 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి g అనేది ఫంక్షన్ కాదనమాట. సిన్స్ ద ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ 2 కదా, హ్యాస్ 2 డిఫరెంట్ ఇమేజెస్. therefore g is not a function. Okay, next second one. Let f from g to f comma g from r to r be defined respectively by f of x is equal to x plus 1, g of x equal to 2x minus 3. Find f plus g, f minus g and f by g. Given ఇక్కడ మనకి f of x నేమో x plus 1 గాను అండ్ g of x ను 2x minus 3 గాను డిఫైన్ చేసినట్లయితే మనం f plus g, f minus g అండ్ f by g వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం f plus g వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే f plus g ఆఫ్ x ఈక్వల్ టు, మనం ఆల్జీబ్రా ఫంక్షన్స్లో నేర్చుకున్నాం కదా, f plus g ఆఫ్ xని ఎలా రాయొచ్చు? f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ xగా రాయొచ్చు. ఇక్కడ f ఆఫ్ x ఎంత? x ప్లస్ 1 ప్లస్ g ఆఫ్ x 2x మైనస్ 3. ఇందులో లైక్ టర్మ్స్ x 2x రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 3x. ఈ రెండు లైక్ టర్మ్స్, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, f మైనస్ g ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే f మైనస్ g ఆఫ్ x ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు మనం? f ఆఫ్ x మైనస్ g ఆఫ్ xగా రాయొచ్చు. ఇక్కడ f ఆఫ్ x అంటే x ప్లస్ 1 మైనస్ g ఆఫ్ x అంటే 2x మైనస్ 3. బ్రాకెట్స్ ఓపెన్ చేసాం అనుకోండి, x ప్లస్ 1 మైనస్ 2x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 అవుతుంది. ఇప్పుడు లైక్ టర్మ్స్, ఈ రెండు లైక్ టర్మ్స్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -x. ఈ రెండు లైక్ టర్మ్స్ ఒకే గుర్తుంది కాబట్టి యాడ్ చేస్తే 4 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? f బై g ఫైండ్ అవుట్ చేయాలి. f బై g అంటే f బై g ఆఫ్ x ఈక్వల్ టు, దిస్ కెన్ బి రిటన్ యాజ్ f ఆఫ్ x బై g ఆఫ్ x. ఇక్కడ f ఆఫ్ x ఎంత? x ప్లస్ 1. నెక్స్ట్ g ఆఫ్ x ఎంత? 2x మైనస్ 3. అయితే ఇక్కడ మనకి డినామినేటర్లో 2x మైనస్ 3 వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే 2x మైనస్ 3 వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనం x వాల్యూ కడదాం. 2x నాట్ ఈక్వల్ టు 3. ఈ 2ని ట్రాన్స్పోజ్ చేస్తే x నాట్ ఈక్వల్ టు 3/2 అవ్వాలన్నమాట. కాబట్టి హియర్ x నాట్ ఈక్వల్ టు 3/2. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, లెట్ f ఈక్వల్ టు 1 1 2 3 0 -1 -1 -3 be a function from z to z defined by f of x is equal to ax plus b for some integers a b, determine a b. ఓకే, ఇక్కడ ఇచ్చినది ఏంటంటే given f ఈక్వల్ టు 1 1 2 3 0 -1 -1 -3. అంటే ఇక్కడ f ఆఫ్ xని ఎలా డిఫైన్ చేశారు? అండ్ f ఆఫ్ x ఈక్వల్ టు ax ప్లస్ bగా డిఫైన్ చేశారు. అయితే మనం a వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సిన్స్
ఇక్కడ మనకి 1, 1 అనే ఆర్డర్డ్ పేర్ ఎఫ్లో ఉంది కదా, బిలాంగ్స్ టు ఎఫ్. కాబట్టి మనం ఏమైతే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందని చెప్పొచ్చు. ఓకే, ఇది 1 అనేది ఈ 1కి ఇమేజ్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ని 1తో రీప్లేస్ చేస్తే ఇక్కడ ఏ ఇంటూ 1 ప్లస్ బి ఈక్వల్ టు 1 అవుతుంది. ఏ ఇంటూ 1 అంటే ఏ కదా, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1. ఒక ఈక్వేషన్ వచ్చింది. అలాగే 0, -1 కూడా ఎఫ్లో ఉంది కదా. సిన్స్ 0, -1 బిలాంగ్స్ టు ఎఫ్, దీన్ని ఎలా రాయొచ్చు అంటే -1 అనేది 0 యొక్క ఇమేజ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు -1 అని రాయొచ్చు. అంటే ఇక్కడ మనం ఈ ఫంక్షన్లో ఎక్స్ని 0తో రీప్లేస్ చేస్తే ఏ ఇంటూ 0 ఈక్వల్ టు -1 ఏ ఇంటూ 0 ప్లస్ బి ఈక్వల్ టు -1. ఏ ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కదా, ప్లస్ బి ఈక్వల్ టు -1. 0 ప్లస్ బి అంటే బి అవుతుంది కదా, అంటే బి ఈక్వల్ టు -1 అంటే బి వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. సబ్స్టిట్యూట్ b ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1. ఇక్కడ ఈక్వేషన్ 1 ఏంటి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1. బిని మనం -1తో రీప్లేస్ చేస్తే ఏ ప్లస్ -1 ఈక్వల్ టు 1. ఈ -1 ఆర్హెచ్లో ట్రాన్స్పోజ్ చేస్తే ఏ ఈక్వల్ టు 1, -1 ఏమవుతుంది +1 అవుతుంది. దట్ ఇంప్లైజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 ఏమవుతుంది 2 అవుతుంది. దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు 2 అండ్ బి ఈక్వల్ టు -1 అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్లో ఫస్ట్ వన్. ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు 4, 5, 5, 6, 6, -4 and g equal to 4, -4, 6, 5 and 8, 5, then find అని కొన్ని ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్, ఆల్జీబ్రా ఫంక్షన్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఇది కాన్సెప్ట్ అనేది. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ 2 ఫంక్షన్స్ ఇచ్చారు. ఎఫ్ అనేది 1, జీ అనేది 1. మరి ఎఫ్ ప్లస్ జీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండింటి యొక్క మనం డొమైన్ కామన్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. డొమైన్లో కామన్ ఎలిమెంట్. ఇప్పుడు డొమైన్ ఆఫ్ ఎఫ్ చూద్దాం. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకోండి. ఇందులో 4, 5 అండ్ 6. నెక్స్ట్ డొమైన్ ఆఫ్ జీ తీసుకుందాం. డొమైన్ ఆఫ్ జీ ఈక్వల్ టు ఇక్కడ జీలో డొమైన్ ఏంటి 4, 6 అండ్ 8. ఇప్పుడు రెండిటికి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి. కామన్ ఎలిమెంట్స్ in domains of f and g ఈక్వల్ టు ఓన్లీ 4, 6 మాత్రమే రెండిట్లో ఉన్నాయి కదా. కాబట్టి మనం వీటిని ఉపయోగించుకుని మనం ఎఫ్ ప్లస్ జీని, ఎఫ్ మైనస్ జీని, 2f + 4gని, మళ్ళీ ఇది కామన్ ఎలిమెంట్స్ అవసరం లేదు, ఎఫ్ తీసుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఇందులో కామన్ ఎలిమెంట్స్ f/gలో కామన్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి మనకి ఎఫ్ ప్లస్ జీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే ఫస్ట్ మనం ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ 4, ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ 6. ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ 4 దీని ఎలా రాయొచ్చు మనం ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ జీ ఆఫ్ 4గా రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 4. F4 ఎంత మనకి 5 కదా, ప్లస్ G4 ఎంత మనకి -4. ఒకటి ప్లస్ మైనస్ ఉంటే సపరేట్ చేస్తాం అంటే 1 వచ్చింది. నెక్స్ట్ 6తో చేస్తాం. ఇప్పుడు ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ 6. దీన్ని ఎట్లా రాస్తాం ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ జీ ఆఫ్ 6గా రాస్తాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 6 వాల్యూ ఎంత -4 ప్లస్ జీ ఆఫ్ 6 వాల్యూ 5. ఒకటి మైనస్ ప్లస్ ఉంటే సపరేట్ చేస్తాం అంటే ఈక్వల్ టు 1 అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఎఫ్ మైనస్ జీ
అంటే ఇక్కడ మనం కావాలితే దీని ఆన్సర్ కూడా రాయొచ్చు. ఇక్కడ ఎఫ్ ప్లస్ జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 4, 1 అండ్ 6, 1. ఓకే, ఇప్పుడు సెకండ్ ఎఫ్ మైనస్ జీ. అంటే ఎఫ్ మైనస్ జీ ఆఫ్ 4. దీని ఎట్లా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ 4 మైనస్ జీ ఆఫ్ 4గా రాయొచ్చు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 4 అంటే 5 మైనస్ జీ ఆఫ్ 4 అంటే -4. ఇక్కడ 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, అంటే 9 అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ 6. దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ 6 మైనస్ జీ ఆఫ్ 6 ఈక్వల్ టు ఇక్కడ ఎఫ్ ఆఫ్ 6 వాల్యూ ఎంత? -4 మైనస్ జీ ఆఫ్ 6 వాల్యూ 5 కదా, కాబట్టి రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేస్తే -9 అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి రిజల్ట్ ఏమవుతుంది? ఎఫ్ మైనస్ జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 4, 9 అండ్ 6, -9. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ 2f ప్లస్ 4g. ఓకే, ఇక్కడ మనకి ఎఫ్ జీ రెండు ఉన్నాయి కాబట్టి కామన్ ఎలిమెంట్స్తో చేస్తాం. అంటే ఫస్ట్ 2f ప్లస్ 4g ఆఫ్ 4 ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు? 2f ఆఫ్ 4 ప్లస్ 4g ఆఫ్ 4. ఇది మనకి ఏంటి? స్కేలార్ ప్రోడక్ట్ అని చెప్పుకున్నాం కదా, కాబట్టి అంటే మల్టిప్లికేషన్ బై స్కేలార్ అని దాని కాన్సెప్ట్ని అప్లై చేస్తే 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 4 అని రాయొచ్చు దీన్ని, ప్లస్ 4 ఇంటూ జీ ఆఫ్ 4 అని రాయొచ్చు అనమాట దీన్ని. ఓకే, దిస్ ఈక్వల్ టు ఇప్పుడు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 4, 2 ఇంటూ ఇక్కడ ఎఫ్ ఆఫ్ 4 అంటే ఎంత? 5 ప్లస్ 4 ఇంటూ జీ ఆఫ్ 4 అంటే -4. దిస్ ఈక్వల్ టు 10 మైనస్ 16 ఈక్వల్ టు -6 అవుతుంది అనమాట. ఇప్పుడు 6తో చేస్తాం. అంటే 2f ప్లస్ 4g ఆఫ్ 6 ఈక్వల్ టు, దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? 2f ఆఫ్ 6 ప్లస్ 4g ఆఫ్ 6. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ 4 ఇంటూ జీ ఆఫ్ 6 ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 6 వాల్యూ ఎంత? -4 ప్లస్ 4 ఇంటూ జీ ఆఫ్ 6 వాల్యూ ఎంత? 5. దిస్ ఈక్వల్ టు -8 ప్లస్ 20 ఈక్వల్ టు 12 అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? 2f ప్లస్ 4g ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? ఫస్ట్ 4 తీసుకున్నాం. 4 తీసుకుంటే ఎంత వచ్చింది? -6 వచ్చింది. 4, -6 అండ్ 6 తీసుకుంటే 12 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ప్లస్ 4, ఫోర్త్ వన్. ఇక్కడ మనకి ఎఫ్ అనే ఫంక్షన్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఎఫ్ డొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్తో చేయాల్సి ఉంటుంది. అంటే 4, 5, 6 అంటే ఎఫ్ ప్లస్ 4 ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 4 కదా, 4. దీన్ని ఎట్లా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ 4గా రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ ఎంత? 5 ప్లస్ 4 ఈక్వల్ టు 9 అవుతుంది. అట్లాగే ఎఫ్ ప్లస్ 4 ఆఫ్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి? 5. దీన్ని ఎలా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ 5 ప్లస్ 4. ఎఫ్ ఆఫ్ 5 వాల్యూ 6 ప్లస్ 4 ఈక్వల్ టు 10 అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఎఫ్ ప్లస్ 4 ఆఫ్ థర్డ్ ఎలిమెంట్ ఏంటి? 6 కదా. దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ 4. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 6 వాల్యూ ఎంత? -4 ప్లస్ 4 ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ మనం ఎఫ్ ప్లస్ 4ని ఎట్లా రాయొచ్చు అనమాట?
ఫస్ట్ మనం 4 తీసుకుంటే 9 వచ్చింది కదా, 4,9. నెక్స్ట్ 5 తీసుకుంటే 10 వచ్చింది, 5,10. 6 తీసుకుంటే 0 వచ్చింది కాబట్టి 6,0. ఓకే, సేమ్ ఇలానే మిగిలిన రెండు మీరు ట్రై చేయొచ్చు. fg ఆఫ్ x ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ xగా ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే f బై g ఆఫ్ xని ఎలా డిఫైన్ చేస్తాం? f ఆఫ్ x బై g ఆఫ్ xగా డిఫైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇఫ్ f అండ్ g ఆర్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ డిఫైన్డ్ బై f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 1 అండ్ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్, దెన్ ఫైండ్. అంటే ఈ క్వశ్చన్ మనం ఆల్జీబ్రా ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 3f మైనస్ 2g ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 3f ఆఫ్ ఎక్స్ మైనస్ 2g ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. మళ్ళీ దీన్ని ఎట్లా రాయొచ్చు? ఇది మనకి మల్టిప్లికేషన్ బై స్కేలార్. దీన్ని ఎలా రాస్తాం? 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మైనస్ 2 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? 2x మైనస్ 1 మైనస్ 2 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, అంటే 6x మైనస్ 3 మైనస్ 2x స్క్వేర్. ఆర్డర్లో రాస్తే డిగ్రీ పరంగా మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 3 అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ సెకండ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఎఫ్జీ ఆఫ్ ఎక్స్. మనం దీన్ని ఎలా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్గా రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి? 2x మైనస్ 1. జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ స్క్వేర్. మల్టిప్లై చేస్తే 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x క్యూబ్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్. మనం దీన్ని ఎలా రాస్తాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, వేర్ జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 డినామినేటర్లో ఉంది కదా. ఓకే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి? 2x మైనస్ 1 బై జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఎఫ్ ప్లస్ జీ ప్లస్ 2 ఆఫ్ ఎక్స్. దీన్ని ఎలా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2గా రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x మైనస్ 1 ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఆర్డర్లో రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x. ఈ రెండు లైక్ టర్మ్స్ వేరు గుర్తున్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 1 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? 2f ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x మైనస్ 1. 2 2s ఆర్ 4x మైనస్ 2 1s ఆర్ 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్. 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? 2x మైనస్ 1. ఆర్డర్లో రాస్తే ఫస్ట్ ఎక్స్ టర్మ్ రాస్తాం 2x ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 అవుతుంది కదా, ప్లస్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ if f and g are real valued functions defined by f of x is equal to x square and g of x is equal to modulus x, then find. ఓకే, ఫస్ట్ వన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? f ప్లస్ g ఫైండ్ అవుట్ చేయాలి. అంటే f ప్లస్ g ఆఫ్ x ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు మనం? f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ xగా రాయొచ్చు. ఇక్కడ f ఆఫ్ x అంటే x స్క్వేర్ ప్లస్ g ఆఫ్ x అంటే మాడ్యులస్ x అనమాట. దీన్ని అంతకు మించి సింప్లిఫై చేయలేం కదా. నెక్స్ట్ సెకండ్ వన్. ఏం ఫైండ్? f మైనస్ g ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయాలి.
దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ మీన్స్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ థర్డ్ వన్, ఎఫ్ ఇంటూ జీ అంటే ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అనమాట. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్గా డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే మాడ్యులస్ ఎక్స్. మనం ఎక్స్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు అంటే మాడ్యులస్ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు అనమాట, ఇంటూ మాడ్యులస్ ఎక్స్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? మాడ్యులస్ ఎక్స్ క్యూబ్ అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాయొచ్చు అనమాట. దిస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఎఫ్ ప్లస్ 3 ఆఫ్ ఎక్స్. దీన్ని ఎలా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. నెక్స్ట్ లాస్ట్ వన్, ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై జీ ఆఫ్ ఎక్స్ అంటే మాడ్యులస్ ఎక్స్ అనమాట. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ఎక్స్ స్క్వేర్ని ఎట్లా రాయొచ్చు? మాడ్యులస్ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు బై మాడ్యులస్ ఎక్స్. ఇది ఎంత అవుతుంది? మాడ్యులస్ ఎక్స్ అవుతుంది. మాడ్యులస్ ఎక్స్ ఒకటి కట్ చేస్తే ఇక్కడ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x minus 2 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 3, ఎక్స్ స్క్వేర్ ఇఫ్ -2 less than or equal to x less than or equal to 2, 2x plus 1 if x less than -3, then find the values if exists of f of 4, f of 2.5, f of -2, f of -4, f of 0, f of -7, f of 1, f9 అనమాట. వాటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ f of 4 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి x వాల్యూ ఎంత? 4 అంటే ఎక్కడ ఉంటుంది మనకి? గ్రేటర్ దాన్ 3 అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం తీసుకున్నాం? 3x minus 2 సిన్స్ 4 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అంటే లేకపోతే మనం ఇలా రాయొచ్చు అంటే సిన్స్ x ఈజ్ గ్రేటర్ దాన్ 3, సిన్స్ x ఈజ్ గ్రేటర్ దాన్ 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేయాలన్నమాట? 3x minus 2గా డిఫైన్ చేయాలి. అంటే దట్ ఎంప్లాయిజ్ ఎఫ్ ఆఫ్ 4 ఈక్వల్ టు 3 into 4 minus 2, 3 4s are 12 minus 2 ఈక్వల్ టు 10 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2.5 ఇక్కడ మనకి 2.5 ఇక్కడేమో -2 నుంచి +2 వరకు, ఇది మోర్ దాన్ 3, ఇదేమో లెస్ దాన్ -3. 2.5కి ఎక్కడ మనకి ఫంక్షన్ డిఫైన్ చేయలేదు కదా, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఎఫ్ ఆఫ్ -2. ఇక్కడ -2 అంటే లెస్ దాన్ -2 అంటే ఇది కదా, ఇందులో ఉంది మనకి కదా. సిన్స్ -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎట్లా డిఫైన్ చేస్తాం అనమాట? ఎక్స్ స్క్వేర్గా డిఫైన్ చేస్తాం. అంటే ఎఫ్ ఆఫ్ -2 ఈక్వల్ టు -2 స్క్వేర్ ఈక్వల్ టు -2ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. నెక్స్ట్ మనం ఎఫ్ ఆఫ్ -4
ఓకే, ఇది ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే, -4 -3 కంటే చిన్నది కదా, కాబట్టి f of x ఈజ్ ఈక్వల్ టు 2x + 1గా తీసుకోవాలన్నమాట. సిన్స్ x ఈజ్ లెస్ దెన్ -3, f of x ఈక్వల్ టు 2x + 1. దట్ ఇంప్లైజ్ f of -4 ఈక్వల్ టు 2 × -4 + 1, -8 + 1 ఈక్వల్ టు -7. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? f of 0. 0 ఈ ఇంటర్వాల్లో ఉంటుంది కదా. సిన్స్ -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, ఇక్కడ f of x ఈజ్ ఈక్వల్ టు x² తీసుకోవాలి మనం. అంటే దట్ ఇంప్లైజ్ f of 0 ఈక్వల్ టు 0². 0² అంటే 0నే కదా. నెక్స్ట్ సిక్స్త్ వన్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? f of -7. ఇక్కడ -7 వాల్యూ x లెస్ దెన్ -3 కదా. సిన్స్ x లెస్ దెన్ -3, ఇప్పుడు f of xని మనం ఏం తీసుకోవాలి? 2x + 1గా తీసుకోవాలి. దట్ ఇంప్లైజ్ f of -7 ఈక్వల్ టు 2 × -7 + 1, అంటే -14 + 1 ఈక్వల్ టు -13 అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ వన్. ఇక్కడ మనం f of 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. f of 1. సిన్స్ ఈ 1 ఎక్కడ ఉంటుంది మనకి? ఈ ఇంటర్వాల్లో ఉంటుంది కదా. -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, f of x ఈక్వల్ టు x² తీసుకోవాలి మనం. అంటే దట్ ఇంప్లైజ్ f of 1 ఈక్వల్ టు 1² అంటే 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ f of 9. ఈ 9 వాల్యూ గ్రేటర్ దాన్ 3 కదా. సిన్స్ x గ్రేటర్ దాన్ 3, మనం f of x ఈక్వల్ టు 3x - 2గా తీసుకోవాలి. అంటే దట్ ఇంప్లైజ్ f of 9 ఈక్వల్ టు 3 × 9 - 2, 3 9s are 27 - 2 ఈక్వల్ టు 25 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. Determine a quadratic function f is defined by f of x is equal to ax² + bx + c. If f of 0 equal to 6, f of 2 equal to 1, f of -3 equal to 6 అని ఇచ్చారు. ఓకే, గివెన్ మనకి f of x ఈక్వల్ టు ఒక క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఇచ్చారు. ax² + bx + c అని ఇచ్చారు. అండ్ f of 0 equal to 6, f of 2 equal to 1 and f of -3 equal to 6 అని ఇచ్చారు. అయితే మనం క్వాడ్రాటిక్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం f of 0ని 6కి ఈక్వల్ చేద్దాం. f of 0 ఈక్వల్ టు అంటే xని 0తో రీప్లేస్ చేస్తే a × 0² + b × 0 + c వాల్యూ ఎంతకి సమానం? 6కి సమానం. ఫస్ట్ పవర్స్ సింప్లిఫై చేస్తే బాడ్మాస్ రూల్ ప్రకారం 0² అంటే 0 ప్లస్ b ఇంటూ ఇక్కడ పవర్ ఏమీ లేదు ప్లస్ c ఈక్వల్ టు 6. a ఇంటూ 0, 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కదా. 0 + 0 + c ఈక్వల్ టు 6. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? c ఈక్వల్ టు 6 అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ f of 2 ఫైండ్ అవుట్ చేసి 1కి ఈక్వల్ చేద్దాం. ఇక్కడ మనకి f of 2 ఈక్వల్ టు అంటే ఈ క్వాడ్రాటిక్ ఫంక్షన్లో xని 2తో రీప్లేస్ చేస్తే a × 2² ప్లస్ b × 2 ప్లస్ c ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. a × 2ని స్క్వేర్ చేస్తే 4 ప్లస్ b × 2. ఇక్కడ మనం cని 6తో రీప్లేస్ చేయొచ్చు 1 అంటే a × 4 అంటే 4a, b × 2 అంటే 2b. ఈ 6ని ట్రాన్స్పోజ్ చేస్తే -6 అవుతుంది. అంటే 4a + 2b
మైనస్ ఈక్వల్ టు -5 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -3 ఎంత ఇచ్చారు మనకి? 6 ఇచ్చారు. దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ -3 ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఫంక్షన్లో ఎక్స్ని -3తో రీప్లేస్ చేస్తే a ఇంటూ -3² ప్లస్ b ఇంటూ -3 ప్లస్ c ఈక్వల్ టు 6 అని ఇచ్చారు. ఓకే, పవర్ సింప్లిఫై చేస్తే a ఇంటూ -3² చేస్తే 9 ప్లస్ b ఇంటూ -3 ఇక్కడ cని 6తో రీప్లేస్ చేయొచ్చు కదా, ఈక్వల్ టు 6. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు మనం? 9a -3b ఈ 6ని ట్రాన్స్పోజ్ చేస్తే 6 ప్లస్ 6 ఏమవుతుంది? -6 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి 9a -3b ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఇవి రెండు కూడా మనకి లీనియర్ ఈక్వేషన్స్. 2 వేరియబుల్స్ ఉన్నాయి. వీటిని ఏమంటాం మనం? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. వీటిని సాల్వ్ చేస్తే కనుక మనకి x వాల్యూ ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది అనమాట. వీటిని సాల్వ్ చేయాలంటే ఏ యొక్క కోఎఫిషియెంట్లు కానీ బి యొక్క కోఎఫిషియెంట్లు కానీ సమానంగా ఉండాలి. ఇక్కడ ఏ యొక్క కోఎఫిషియెంట్ 4, ఇక్కడ 9, బి యొక్క కోఎఫిషియెంట్ 2 -3 ఈక్వల్గా లేవు కాబట్టి ఫస్ట్ ఈక్వల్ చేయాలి. మనకి బి యొక్క కోఎఫిషియెంట్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి మొదటి ఈక్వేషన్ యొక్క బి కోఎఫిషియెంట్స్తో సెకండ్ ఈక్వేషన్ యొక్క బి యొక్క కోఎఫిషియెంట్తో మొదటి దాన్ని మనం మల్టిప్లై చేస్తే అప్పుడు అవి సమానం అవుతాయి అనమాట. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేయాలి మనం? సెకండ్ ఈక్వేషన్ యొక్క బి కోఎఫిషియెంట్ ఎంత? 3 కదా, 3తో ఇంటూ చేయాలి. అలాగే మనం సెకండ్ ఈక్వేషన్ని మనం మొదటి ఈక్వేషన్ యొక్క బి యొక్క కోఎఫిషియెంట్ ఎంత? 2 కదా, దాంతో మల్టిప్లై చేయాలి. చేస్తే ఇప్పుడు దీన్ని త్రూ అవుట్గా 3తో ఇంటూ చేస్తే 4 3s are 12a ప్లస్ 3 2s are 6b ఈక్వల్ టు -5 3s are 15 అనమాట. దీన్ని అంతటిని 2తో ఇంటూ చేస్తే 9 2s are 18a 3 2s are 6b ఈక్వల్ టు 0 2s are 0. ఇప్పుడు బి యొక్క కోఎఫిషియెంట్లు సమానం అవ్వాయి. అవి ఎలిమినేట్ అవ్వాలంటే వేరు గుర్తులు ఉండాలి. ఆల్రెడీ వేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి మనం మార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ సేమ్ సైన్లు ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, అప్పుడు కింద ఈక్వేషన్ యొక్క గుర్తులు మారుస్తాం అనమాట. ఇక్కడ మనకు అవసరం లేదు. 12aని 18aని యాడ్ చేస్తే ఏమవుతుంది? 30a ఈక్వల్ టు -15 ప్లస్ 0 ఏమవుతుంది? -15 అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ 30ని కూడా మనం ట్రాన్స్పోజ్ చేసామనుకోండి ఏమవుతుంది? -15/30 అవుతుంది. 15 టేబుల్ 1 టైము 2 టైమ్ అంటే a ఈక్వల్ టు -1/2 వచ్చిందనమాట. ఓకే, సి వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది. ఇంకా మనకి బి వాల్యూ కావాలి. అంటే ఈ ఏ యొక్క వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బి వాల్యూ కూడా వస్తుంది అనమాట. సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు -1/2 ఇన్ ఈక్వేషన్ 2లో రాద్దాం. చిన్నగా ఉంది కదా. ఓకే, ఈక్వేషన్ 2 ఏంటి? 9a -3b ఈక్వల్ టు 0. ఏ ప్లేస్లో -1/2 రాద్దాం. 9 ఇంటూ -1/2 -3b ఈక్వల్ టు 0. 9 1s are 9 అంటే -9/2 -3b ఈక్వల్ టు 0. ఈ -9/2ని మనం RHSలోకి ట్రాన్స్పోజ్ చేస్తే మనకి -3b ఈక్వల్ టు +9/2 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ -3ని కూడా ట్రాన్స్పోజ్ చేస్తే b ఈక్వల్ టు 9/2/-3 అవుతుంది. పైన ఒక ఫ్రాక్షన్ ఉంది కాబట్టి కిందను కూడా ఫ్రాక్షన్లా రాసుకుంటే /1 పెట్టుకోవచ్చు. ఇప్పుడు రెండు ఫ్రాక్షన్స్ని డివైడ్ చేసినప్పుడు దీన్ని సింగిల్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేయాలి? డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్స్ని రివర్స్ చేసి మల్టిప్లై చేయాలి. అంటే -1/3 అవుతుంది. 3 టేబుల్ 9లో 3 టైమ్స్ కట్ అవుతుంది. అంటే b ఈక్వల్ టు మైనస్ ఉంది కదా, -3 1s are 3/2 అవుతుంది అనమాట. ఇప్పుడు 3 వాల్యూస్ వచ్చేసాయి కదా, ఏబిసి వాల్యూలు. కాబట్టి దేర్ఫోర్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఆ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఏమవుతున్నాడు? ఏ వాల్యూ అంతా -1/2 వచ్చింది, -1/2 x². బి వాల్యూ -3/2 వచ్చింది, -3/2 x. సి వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది, +6 అనమాట. ఓకే, ఇక్కడతో మనం ఫస్ట్ ఇంటర్ మ్యాథమెటిక్స్లోని సెకండ్ చాప్టర్ అయిన రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ని పూర్తి చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.